కర్నూలు తరహాలోనే కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. హిరియూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలం వద్ద బీతావాహ పరిస్థితి నెలకొంది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు. సిరా ఆసుపత్రికి 9 మంది, హిరియూర్ ఆసుపత్రికి 12 మందిని తరలించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కర్నూలు తరహాలోనే కర్ణాటకలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ వచ్చి అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. హిరియూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అడిగి తెలుసుకుందాం. యోగానంద్, మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అలాగే లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తుంది. ఎంతమంది గాయపడ్డారు? వారి సిచ్యువేషన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రాధిక, ఈ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మొత్తము 22 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఆ 22 మందికి కూడా ఆ సిరాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మందికి, సిరియార్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మందికి తరలించారు. వారందరి పరిస్థితి కూడా పోలీసులు, వైద్యాధికారులు కూడా దగ్గర మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడే సంఘటనా స్థలానికి కూడా ఎస్పీ రంజిత్ కూడా చేరుకున్నారు. ఆ చేరుకొని సహాయక చర్యలను ప్రారంభిస్తున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరగటంతో ఎవరు కూడా సహాయం చేసేందుకు కూడా అధికారులు ఆ టైంలో కూడా అవైలబుల్ గా అయిన పరిస్థితి. అది కూడా గ్రామంలో జరగడంతో అయితే సిరా అనే ఊరి దగ్గర గొర్రతో అనే గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనిపై హిరియార్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదయ్యింది. దీనిపై పోలీసులు కూడా వెనుబడిన సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ఆ చీకట్లో వారికి సరిగా కనిపించకపోవడం, చలి ఎక్కువగా ఉండటంతో కూడా సహాయక చర్యలు కూడా కాస్త మందకొడిగా తెలుస్తోంది. ఆ సహాయక చర్యలకు అందేలోపే అక్కడ అందులో ప్రయాణికులు కొంతమంది సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ప్రత్యేక చికిత్స కోసం కూడా పోలీసులు తరలించారు. అయితే ఇది వెనుక నుంచి లారీని కంటైనర్ ని ఢీకోవడంతో ఆ రాంగ్ రూట్ లో వచ్చి డివైడర్ ని ఎక్కి ఈ బస్సు అదుపు తప్పి ఢీకోవడం తెలుస్తోంది. అయితే ఇందులో లారీ డ్రైవర్ కూడా చనిపోయే సమాచారం అవుతుంది. ఒక లారీ డ్రైవర్ బతికి ఉంటే లేదా క్లియర్ గా బతికి ఉంటే సమాచారం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. పోలీసులు దీనిపై కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఆ టైర్ ఏమైనా పంచర్ అయ్యి డివైడర్ ఢీకొట్టి అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సుమారు 22 మంది ప్రయాణికులు గాయాలు, 17 మందికి పైగా సజీవ దహనం కావడంతో ఆ ప్రాంతం అంతా కూడా బీతావాహ పరిస్థితి ఏర్పడని చెప్పొచ్చు. రాధిక, యోగానంద్, ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎటువంటి వివరాలు చెప్తున్నారు? అంటే అర్ధరాత్రి 2 గంటల సమయం కావడంతో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అంటే అటువైపు నుంచి వచ్చిన బస్సు ఇటువైపులో వచ్చి లారీని ఎలా ఢీకొనింది అనేది కూడా ప్రస్తుతం కొంతమంది తెలియాల్సి ఉంది. అక్కడ ఏదైతే ప్రత్యక్షంగా చూసిన వారు కొంతమంది ఆ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం, స్టేషన్ ఇన్ఫార్మ్ చేసిన వెంటనే పోలీసులు ఆ సంఘటన చేరుకొని సహాయక చర్యను ప్రారంభించారు. అయితే ఆ చీకటి కావడంతో పోలీసులు వచ్చేసరికి కూడా అందులోని ప్రయాణికులు కొంతమంది సజీవ దహనమైన తెలుస్తోంది. అయితే ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేది కూడా మనకి వినిపిస్తున్నమాట. ఎందుకంటే డివైడర్ ని ఢీకొట్టి అటువైపు వెళ్తున్న బస్సు, గోకర్ణ వెళ్తున్న బస్సుని ఈ బెంగళూరు వైపు వెళ్తున్న లారీని ఢీకోవడంతో ఏం జరుగుతున్నది కూడా అంతు చెక్కిన పరిస్థితి ఉంది. అయితే రెండు కూడా చెల్లాచెదురుగా పడి ఉండటంతో పోలీసులు అంతా కూడా ఫస్ట్ మొట్టమొదటిగా చేసిన క్రియ ఆ ఫైర్ ఇంజిన్ పిలిపించి అక్కడ మంటలను ఆర్పివేసి ఆ ప్రయాణికులను హాస్పిటల్ తరలించిన ప్రక్రియ అయితే చేశారని చెప్పొచ్చు. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్. కర్నూలు తరహాలోనే